వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్లను విస్తృతం చేయడం, సరుకు రవాణా మెరుగు స్థాయిని పరిశీలించడం, ప్రస్తుతం ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడం, ప్రస్తుతం ఇదే ఉద్దేశంతో అమృత్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులను వెచ్చిస్తోంది. ప్రధానంగా ఖమ్మం రైల్వే స్టేషన్లో కూడా ప్రస్తుతం నిధులను వెచ్చించి ప్రస్తుతం అనేక అభివృద్ధి పనులను చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆ పనుల తీరును పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు నేతృత్వంలో బీజేపీ నేతల బృందం ప్రస్తుతం పరిశీలిస్తుంది. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లో ఇలా అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు, ఎంత మేర నిధులు వెచ్చిస్తున్నారు? దాదాపు ఈ దేశంలో ప్రతి స్టేషన్కి, అంటే ఖమ్మం స్థాయి ఉన్న ప్రతి స్టేషన్కి కూడా అభివృద్ధి పరచడం జరుగుతుంది. అయితే దశల వారీగా 2014 నుంచి దశల వారీగా అనేక రైల్వే స్టేషన్లు చేయించుకుంటారు. మనకు తెలుసు, మన ఖమ్మం జిల్లాలోనే మధిర, అదేవిధంగా ఖమ్మం 2 స్టేషన్లకు కూడా, అదేవిధంగా భద్రాచలం రోడ్, ఈ 3 స్టేషన్లకు కూడా మనకు నిధులు రావడం చాలా సంతోషం. ఉన్న 3 స్టేషన్లు కూడా జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఎయిర్పోర్ట్కి వచ్చిన విధంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. దీనికంటే ముందుగా నిధులు ఎంత ఇచ్చారనే దానికంటే కూడా నా చిన్నప్పటి నుంచి గత 50 అంటే నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు ఉంది నాకు ఈ స్టేషన్కి నుంచి విజయవాడ నుంచి ఇటు ప్రయాణం చేయటం. ఆ రోజు ఉన్న స్వరూపము, ఆ రోజు ఉన్న ఇబ్బందులు, ఆ రోజు ఒక టికెట్ తీసుకోవాలంటే ఇబ్బందులు, అంటే మొన్నటి వరకు కూడా ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ స్టేషన్కి వస్తే, ఒక 5 సంవత్సరాల క్రితం కూడా స్టేషన్కి వస్తే ట్రైన్ చాలాసార్లు మనకి చాలా చివరి నిమిషంలో రావటం, ఎక్కడ ట్రాఫిక్లో ఇదవటమో, లేకపోతే రకరకాల ఇబ్బందులు, లేదా వచ్చిన తర్వాత వెయిట్ చేయడం కోసం, ట్రైన్స్ ఏదైనా లేట్ అయితే వెయిట్ చేయడం కోసము, లేదా ఏసీ టికెట్ తీసుకున్నప్పుడు ఏసీ యొక్క ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో నాకు స్వానుభవం. కానీ ఈరోజు చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, అసలు ఏ ప్రయాణమైనా ఒక్కసారి ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ యొక్క సౌకర్యాలను ఉపయోగించుకుంటే జీవితాంతం కూడా ఆ వ్యక్తి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉండేది ఈ స్టేషన్లో నాకు తెలుసు. మేము ఇదే స్టేషన్ నుంచి గత 50 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆలోచన రావటం, అంటే నరేంద్ర మోదీ గారికి ఆలోచన టాయిలెట్స్ నుంచి మొదలు పెడితే ప్రతి వ్యక్తి అనేక విషయాలని, అంటే అనేక అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఒక దిగువ మధ్యతరగతి వ్యక్తి కాబట్టి ఎక్కడెక్కడ మధ్యతరగతి దిగువ పేదలకి ఎక్కడ ఇబ్బందులు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ కష్టాలు ఉంటాయి, ఎక్కడ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ రోజున వాటన్నిటినీ కూడా స్వానుభవంతో ఆ కష్టాలు దేశంలో ఏ వ్యక్తికి, ఏ ప్రజలకు కూడా ఇబ్బందులు రాకూడదు. ఇటువంటి అద్భుతమైన పనుల తీరును మీరు పరిశీలించారు, సంతృప్తికరంగా ఉన్నారా? క్వాలిటీ విషయంలో ఏమైనా రాజీ పడ్డట్టుగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? లేదు, ఇంతవరకు అంటే మనం పైన చూసి క్వాలిటీ గురించి చెప్పి మిగిలిన రాజకీయాల్లో చేసే పద్ధతి భారతీయ జనతా పార్టీల సంస్కృతి లేదు. చూసినంతవరకు అయితే పైకి కనిపించేది మంచిగా శుభ్రంగానే ఉంది. పెద్దలు ఆ కాంట్రాక్టర్ గారు, మేము అనుకోకుండా వచ్చాము, వారి సూపర్వైజర్ మాకు దగ్గరుండి అంత చూపిస్తున్నారు. తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెద్దలతో పెట్టినప్పుడు వారి నుంచి విషయాలు తెలుసుకొని అప్పుడు మేము కామెంట్ చేస్తుంది. అంటే విపక్షాలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు తాము పూర్తిగా రైల్వే అధికారులతో మాట్లాడి నిధులు తీసుకొచ్చామని చెప్తున్నారు. అమృత్ భారత్ అనే ఒక పథకం ఉందని, కానీ క్షేత్రస్థాయిలో ఆ పథకం ఇంక నిధులు వెచ్చించాలని కూడా క్షేత్రస్థాయిలో అర్థం కావట్లేదు. మరోవైపు గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, ఇటువంటి హైవేలకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. వీటిని మీరు ప్రజలకు వివరించడంలో కొంత అలసత్వంగా ఉన్నారా, లేదంటే ఎందుకు ప్రజలకు ఇంకా పూర్తి విషయాలు నిజాలు చెప్పేందుకు ఇంకా ఎందుకు సమయం పడుతుంది? ప్రజలకు పూర్తి స్థాయిలో విషయాలు అవగతం అవుతున్నాయి. మోడీ గారు ప్రతి ఇంటికి వెళ్ళిపోయారు, ప్రతి గుండెల్లో ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏర్పడి 2 సంవత్సరాలైనా కానీ ఒక్క పథకానికి కూడా నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. గుంపు మేస్త్రికి ఫండ్స్ ఎట్లా తీసుకురావాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పోతే అప్పు కోసం పోతే మమ్మల్ని చెప్పులు దొంగలు చూసినట్టు చూస్తున్నాను చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మానికే తలమానుకంగా ఒక గొలుసులాగా, ఆనిముత్యంలాగా ఇచ్చినటువంటి 2 రహదారులు కూడా మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనేది అందరికి అర్థమైంది. ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు పర్ డే 4 to 5 కిలోమీటర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్ ఉండే కాదు. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో, నితిన్ గడ్కరీ హయాంలో ప్రతిరోజు 32 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. వీళ్ళు ఏమి అభివృద్ధి పథకాలు శంకుస్థాపన చేయటం కానీ, నిధులు కేటాయించడం కానీ, లేదా ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ఏమి చేయలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో నడిచేటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేకి పోయి ఏదో మేము అభివృద్ధి చేస్తున్నాం, లేదంటే ఏం చెప్తున్నారు, మేము తెచ్చినామని చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అడిగితే వచ్చేదా? అంతకుముందు ఏం ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వీళ్ళు ఎప్పుడు అడిగారని స్పష్టంగా వినతి పత్రాలు ఇస్తున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, అశ్విని వైష్ణవ్ని కలిసి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, అవన్నీ కూడా ప్రకటనలు ఇస్తున్నారు. కానీ బీజేపీ నేతలు చేసింది చెప్పుకోవడంలో కూడా కొద్దిగా వెనుకపాటుతనం కనిపిస్తుంది. మేము చేసిన అభివృద్ధి వాళ్ళే సాక్షాత్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మొత్తం కూడా వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది ప్రజలకు వివరిస్తున్నారు. మేము కూడా ప్రజలకి 11 సంవత్సరాల నుంచి మోడీ గారి యొక్క సుపరిపాలన గురించి ప్రతి గడపకి వెళ్ళి చెప్పడం జరిగింది. వీళ్ళు అభివృద్ధి చెప్పేది లేక మేము చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పి అదేదో మా ద్వారా వచ్చిందనే కుంటి షాక్ చెప్తున్నారు. నిజంగా మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నిధులు తెచ్చి ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేయండి. కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రైల్వే దగ్గరకు వచ్చి మేము చేపట్టే ఈ రైల్వే అభివృద్ధి జరుగుతుంది, గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరికి వెళ్ళి మేము చేపట్టే అభివృద్ధి జరుగుతుంది, కేంద్ర సంక్షేమ పథకాలు ఇచ్చే పామ్ ఆయిల్ రైతులకు ఇచ్చేటువంటి లబ్ధి కూడా మా హయాంలో జరిగిందని చెప్తున్నారు. దాంట్లో మీ చేతుల్లో పెడితే విత్తనాల సమయంలో పామాయిల్ రైతులకి ఎంత అన్యాయం జరిగిందో సాక్షాత్తు ఖమ్మం జిల్లా పామాయిల్ రైతులు నరఘోషపడుతున్నారు. మొన్న కూడా స్వర్ణ భారతలో మీ యొక్క అసమర్థత, విత్తనాల సెలక్షన్లో మీరు చేసినటువంటి జాప్యం కూడా బయటపడింది. ప్రతి యూరియా కుంభకోణం కూడా మనం చూస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి ఏది చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు భయపడుతున్నారు. ఎన్నికలు పెట్టడానికి కూడా ఏ ఎన్నికైనా కానీ ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా మేము ప్రయత్నం చేస్తాం. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం పూర్తిగా విపక్షాలు ఒక అసత్య ప్రచారానికి తెరలేపాయని, ఖచ్చితంగా కేంద్ర నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులే తాత్కారణమని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇది న్యూస్ ఛానల్తో ఇప్పుడు ఉదయం RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.